ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళంకు సంబంధించి ఉద్దానంకు సంబంధించి కిడ్నీ సమస్యని పవన్ కళ్యాణ్ గారే వెలికితీశారు. దానికి మా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టిందనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు. ఖచ్చితంగా ఆ అంశం మీద అభినందించి తన ఒపీనియన్ చెప్పాలి. లేదా ప్రభుత్వం మీద విమర్శలు కనుక గుప్పిస్తే టీడీపీకి పార్ట్నర్ పార్టీగా జనసేనను భావించాల్సి ఉంటుంది అని బొత్స సత్యనారాయణ గారు అన్నారండి. మీ స్పందన? ఎప్పుడు ప్రెస్ మీట్లో అన్నారు సార్ బొత్స సత్యనారాయణ. వాళ్ళు కొత్తగా చేసింది ఏముందండి? అదే సార్, వాళ్ళు ఎప్పుడు చేశారు? అది మేము వెలికి తీసిన తర్వాత వాళ్ళు చేశారు అంతే. మేము వెలికి వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాం మేము. అదే సార్, ఇప్పుడు మొన్న ఓపెన్ చేసి వెళ్ళారు కదా, శంకుస్థాపన చేశారు కదా, 200 పడకల హాస్పిటల్ కానివ్వండి. అవును, వాటర్ గిట్ ద్వారా సురక్షిత. మేము చేసిన పోరాట ఫలితం అది. మేము చేసిన పోరాట ఫలితానికి మేము లేము కాబట్టి ప్రభుత్వం వాళ్ళ రెబ్బలను కట్ చేశారు. అది మా పోరాట ఫలితం, అంతేగాని బొత్స గారి పోరాట ఫలితం కాదు. ఆయన పోరాట ఫలితం ఎక్స్ట్రా బ్రాంతి షాప్ వచ్చిందో మాకు తెలియదు, కానీ మేము పోరాటం చేస్తే మాకు ఉద్దానం సమస్యకి ఒక 200 పడకల ఆసుపత్రి మేము పోరాట ఫలితం అది. అంటే రాజధానికి వచ్చేటప్పటికి రాజధాని కూడా 5,000 ఎకరాలు సరిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అసలు రాజధాని అనేది ఒక వర్గానికి సంబంధించినటువంటిది కాదు. శ్రీకృష్ణన్ కమిటీ కూడా అమరావతి రాజధాని అని చెప్పి సూచించారు. రాజధాని సైజుల గురించి నేను ఎప్పుడు మాట్లాడాల. నేను మాట్లాడింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉండాలి ఇక్కడ, కన్వీనియంట్గా ఉంటుంది అందరికీ. అది మీరు 3,000 ఎకరాలు చేసుకుంటారో లేదా 30,000 ఎకరాలు చేసుకుంటారో ఆ ప్రభుత్వం తీసుకునే విధి విధానాలను బట్టి ఉంటుంది. కానీ మేము కూర్చొని, ఎందుకంటే మా దగ్గరికి వచ్చి మా పొలాలు ఇవ్వడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మేము పోరాటం చేయగలం. కానీ పొలాలు ఇచ్చినప్పుడు నేను ఎవరిని కాదంటాను దానికి.